రైట్. సో సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ అంటే ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా కానీ కోడింగ్ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్ అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ బిఫోర్ స్టార్టింగ్, సో ఫ్యూ క్వశ్చన్స్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క నీడ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం రాసే కోడ్ని, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక లైన్ ఆఫ్ కోడ్, ఒక 3 లైన్స్ కానీ 4 లైన్స్ కానీ 5 లైన్స్ కానీ ఇట్లా కోడ్ రాస్తే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ ప్రోగ్రామ్. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. సో వాట్ ఈస్ ద యూస్? అసలు మనం ఎందుకు ప్రోగ్రామ్ రాస్తున్నాం అంటే, సో లెట్ మీ టెల్ యూ. సపోజ్ ఒక క్యాలిక్యులేటర్ తీసుకుందాం. క్యాలిక్యులేటర్ ఎందుకు యూజ్ చేస్తాం క్యాలిక్యులేటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 + 3 ఎంతో కావాలి. వి నెవర్ యూజ్ అ క్యాలిక్యులేటర్. మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయం. సో డైరెక్ట్గా 5 + 3 = 8 అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏవో డిజిట్స్ ఇవి యాడ్ చేయాలి అంటే, కాంప్లెక్స్ ఆపరేషన్ ఏదైనా పెర్ఫామ్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం? ఒక మెషిన్ యూజ్ చేస్తాం, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తాం, క్యాలిక్యులేటర్. సో అది క్యాలిక్యులేట్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్తో మాట్లాడాలి అంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా, రైట్? వెన్ వీ వాంట్ టు టాక్ టు ద మషిన్, క్యాలిక్యులేటర్తో మాట్లాడి ఇన్పుట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. ఎందుకు? ఐఎమ్ సెండింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు యూ. నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా. సో దానికి ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, దీన్నే ప్రోగ్రామ్ అని అంటాం. అట్లాగే క్యాలిక్యులేటర్కి కూడా మనం ఇన్పుట్ని పాస్ చేయాలి. ఆ పాస్ చేసే ఇన్పుట్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ని మనం ఇన్పుట్ చేయాలి. ఇన్పుట్ టు మషిన్. ఏ మెషిన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అనుకుందాం. సో అప్పుడు క్యాలిక్యులేటర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ని ఇస్తుంది. ఇట్ జనరేట్స్ ద అవుట్పుట్. మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దానికి మషిన్కి ఇస్తే అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తున్నాను కదా మీకు. సో దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. నార్మల్గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి డేటా పాస్ చేయాలి అని అంటే, ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి డేటా పాస్ చేయాలి అని అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం తెలుగు యూజ్ చేస్తున్నాం, ఇంగ్లీష్ యూజ్ చేయొచ్చు, హిందీ యూజ్ చేయొచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి సో మనం డేటాని పాస్ చేస్తాం అంటే ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేస్తాం అంటే ఇన్పుట్ ఇస్తాం సింపుల్గా చెప్పాలంటే. అలాగే మనం ఒక డివైస్కి ఇన్పుట్ ఇవ్వాలి అని అంటే మనకి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ని మనం మషిన్కి ఇన్పుట్గా ఇస్తాం. ఏ మెషిన్ అయినా కావచ్చు, ఇన్పుట్గా ఇస్తాం. అప్పుడు ఆ మషిన్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో మషిన్స్ అంటే ఓన్లీ క్యాలిక్యులేటర్ కాదు. సపోజ్ జిరాక్స్ మెషిన్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెసే. సో ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్కి మనం ఇన్పుట్ అనేది పాస్ చేయాలి. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయాలి అని అంటే సో ఖచ్చితంగా మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. సో మోర్ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఒక మషిన్ ఉంది. ఇస్ అ కంప్యూటర్. ఇస్ అ కంప్యూటర్. ఏదో ఒక మషిన్. ఓకే. సో ఈ మషిన్ ఏం చేస్తుంది? డూ కాంప్లెక్స్ ఆపరేషన్స్. ఏవైనా డిఫికల్ట్ ఆపరేషన్స్ ఏవైనా ఉంటే సో దాన్ని మనం కంప్యూటర్ ద్వారా చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆ కంప్యూటర్తో మాట్లాడాలి, ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వాలి అని అంటే ఒక ప్రోగ్రామ్ కావాలి. సో నేను ఒక ప్రోగ్రామ్ రాసా. సపోజ్ యాడింగ్ 2 నెంబర్స్ అనే ప్రోగ్రామ్ రాసా. ఇక్కడ A = 10, సింపుల్గా ఏదో ఒక ప్రోగ్రామింగ్. B = 20,
జస్ట్ యాడ్ చేసి నేను ప్రింట్ చేస్తున్నాం. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అని అంటాం. ప్రోగ్రామ్. ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మనం రెడీ చేయాలి అని అంటే ఖచ్చితంగా మన దగ్గర ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. అసలు అది సి లాంగ్వేజ్ అవ్వచ్చు, C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, .NET అవ్వచ్చు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేయాలి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి సో మనం ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ని రెడీ చేయాలి. ఇప్పుడు నేను మీతో కంటిన్యూగా మాట్లాడుతున్నా అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ కంటిన్యూగా పాస్ చేస్తున్నా. చేయాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి కదా. సో నేను తెలుగు అయినా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి, హిందీ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా? తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రెడీ చేశాను. సో ఆ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్ని నేను మీకు పాస్ చేశాను అనుకున్నాను. సపోజ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మనం ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. అది ఎట్లా కన్వర్ట్ చేస్తామనేది చెప్తా. సో అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ప్రాసెస్ అండ్ గివ్ ద అవుట్పుట్. ప్రాసెస్ ఇన్పుట్, ప్రాసెస్ ఇన్పుట్ అండ్ జనరేట్ అవుట్పుట్. ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Program is a set of instructions. Is a set of instructions. To write program, what is required? Programming language is required. ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు కావాలి. దట్ ఈస్. అండ్ ఇంకొక ప్రాబ్లం సార్, కంప్యూటర్కి అంటే మషిన్కి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇవన్నీ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ కదా. కంప్యూటర్కి ఇవేమీ తెలియదు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ కంప్యూటర్కి తెలియదు. రైట్. సో హూ విల్ అండర్స్టాండ్ దిస్? హూ విల్ అండర్స్టాండ్ అంటే మనకి ఇంకొక ప్రోగ్రామ్ డిజైన్ చేసేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్నే మనం ఏమంటామంటే కంపైలర్ అని అంటాం. కంపైలర్. సో ఈ కంపైలర్ అనేది ఒక ప్రోగ్రామ్. ఇది కూడా ఒక సాఫ్ట్వేరే. ఇట్స్ అ ప్రోగ్రామ్. ఇది ఆల్రెడీ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఇది ఏం చేస్తుంది? వాట్ ఇట్ విల్ డూ? సో మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తామో సేమ్ అదే కోడ్ నేను మళ్ళీ రాస్తున్నా సింపుల్గా అర్థం కావడానికి. A = 10, B = 20. జస్ట్ రెండిటిని యాడ్ చేస్తున్నా అండ్ వచ్చిన రిజల్ట్ని నేను ప్రింట్ చేశాను. జస్ట్ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ రాశా. సో దీన్నే ఏదో ఒక నేమ్తో సేవ్ చేసుకోవచ్చు మనం. ప్రోగ్రామ్ అని .C అన్న. సి అంటే సి ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఇవి కూడా తెలియాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక నోట్ ప్యాడ్ ఫైల్ తీసుకున్నా, ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాను అని అనుకుందాం. సో దాన్ని మనం ఎలా సేవ్ చేస్తాం? నోట్ ప్యాడ్ ఫైల్ .txt సేవ్ చేస్తాం. అవును. సో అట్లాగే ఇప్పుడు ఒక ఆడియో ఫైల్ ఉంది మన దగ్గర, ఒక సాంగ్స్ ఉన్నాయి. సో వాటిని ఏమంటాం మనం? MP3 ఫైల్స్ అని అంటాం. అట్లాగే మన దగ్గర ఏదైనా మూవీ ఉంది, వీడియో ఫైల్ ఉంది. సో దాన్ని ఏమంటాం? సో MP4 ఫైల్స్ అంటాం. అవునా. అంటే ప్రతి ఫైల్కి ఒక ఎక్స్టెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాగే సి ప్రోగ్రామ్స్ని కూడా అంటే .txt ఫైల్స్ అంటే మనం ఏమనుకుంటాం? నోట్ ప్యాడ్తో ఓపెన్ చేయొచ్చు అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ MP3 ఫైల్స్ ఉన్నాయి, మనకి ఏదైనా MP3 ప్లేయర్ ఉంటే దాంతో ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో ఫైల్స్ ఉంటే MP4తో మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్కి కూడా ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ ఏంటి? .c. .c అనే ఒక ఎక్స్టెన్షన్. ఈ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కంప్యూటర్కి అర్థమవుతాయా అంటే నో. కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి ప్రోగ్రామర్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్. మనం రాసాం కాబట్టి మనకే అర్థమవుతాయి. సో దాన్నే టెక్నికల్గా ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్. దీన్ని మనం సోర్స్ కోడ్ అని అంటాం. సోర్స్ కోడ్ అనేది ఎవరికి అర్థమవుతుంది? ప్రోగ్రామర్కి మాత్రమే అర్థమవుతుంది. ఓకే. సో లుకింగ్ లైక్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్.
ఇవి ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. సో ఎవరికి అర్థమవుతుందంటే అండర్స్టాండబుల్ టు ప్రోగ్రామర్స్. మనకు అర్థమవుతాయి, మషిన్కి అర్థం కాదు. బట్ మషిన్కి ఏం అర్థమవుతుంది? బైనరీ కోడ్ మాత్రమే అర్థమవుతుంది, వన్స్ అండ్ జీరోస్ మాత్రమే. సో ఈ సోర్స్ కోడ్ని ఆ మషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి. హూ విల్ కన్వర్ట్ అని అంటే కంపైలర్ విల్ కన్వర్ట్. ఎవరు కన్వర్ట్ చేస్తారు? కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ కన్వర్ట్స్ సోర్స్ కోడ్ ఇంటూ మషిన్ కోడ్ .exe ఫైల్ అంటాం, ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఇందులో అన్ని బైనరీ కోడ్ ఉంటాయి. బైనరీ. ఓకే. ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కన్వర్ట్ చేస్తుంది. దీన్నే మషిన్ కోడ్ అంటాం, లేదంటే బైనరీ కోడ్ అంటాం. బైనరీ కోడ్ అంటాం. సో కంపైలర్ is a program or a software, or you can say the translator, converts source code into machine code. ఈ మషిన్ కోడ్ ని ఇప్పుడు మనం ఇన్పుట్ గా ఇస్తాం. సో దేనికి ఇన్పుట్ గా ఇస్తాం? మషిన్ కి ఇన్పుట్ గా ఇస్తాం. అది కంప్యూటర్ అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. జస్ట్ ఒక మషిన్ కి ఇన్పుట్ గా ఇస్తే, సో ఆ మషిన్ ఏం చేస్తుందంటే అది ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ని ఇస్తుంది. ఓకే. రైట్. సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్? ఇక్కడ ఏమేమి అర్థమవుతాయి మనకి? ప్రతి ఫైల్కి ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉండాలి. అలాగే మన సి ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ కూడా ఏమంటాం? .c అని అంటాం. .c ఫైల్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం సోర్స్ కోడ్ అని అంటాం. సోర్స్ కోడ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. సో హూ విల్ అండర్స్టాండ్? ఎవరికి అర్థమవుతుంది అని అంటే ప్రోగ్రామర్స్కి అర్థమవుతుంది, మషిన్కి అర్థం కాదు. ఓకే. సో మషిన్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? బైనరీ కోడ్ని మనం మషిన్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం. ఎవరు కన్వర్ట్ చేస్తారు? హూ విల్ కన్వర్ట్? ఎవరు కన్వర్ట్ చేస్తారని అంటే కంపైలర్ అనే ఒక ప్రీడిఫైన్ ప్రోగ్రామ్ ఉంది. సో దట్ విల్ ట్రాన్స్లేట్, కంపైలర్ ట్రాన్స్లేట్స్ సోర్స్ కోడ్ ఇంటూ మషిన్ కోడ్. సోర్స్ కోడ్ నుంచి మషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. సో అప్పుడు మనం మషిన్కి ఇన్పుట్గా ఇస్తాం. సో మషిన్ ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే. అండ్ అట్లాగే, ఓకే, సో నేను ఇప్పుడు ప్రోగ్రామర్ని, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. సో ప్రోగ్రామర్ని. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? నేను ప్రోగ్రామర్ అయ్యాను. సో నా వల్ల యూజ్ ఏంటి కంపెనీకి? సో నా వల్ల నాకు యూజ్ ఏంటి అని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. డెవలప్ అప్లికేషన్స్, యాప్స్ని మనం డెవలప్ చేస్తాం. అప్లికేషన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అప్లికేషన్ ఉంది. సో మనం బ్యాంక్ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తాం? రైట్, ట్రాన్సాక్షన్స్ అనమాట. డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఏదైనా బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. రైట్. సో అది ఆ యాప్ ఉంది కదా, అటువంటి యాప్స్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అటువంటి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి. మనకి నార్మల్గా అప్లికేషన్స్, ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ ఫస్ట్ అప్లికేషన్ ఏమో స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటాం. స్టాండ్ అలోన్, లేదంటే డెస్క్టాప్ అప్లికేషన్ అని అంటాం. సెకండ్ ఏంటంటే వెబ్ అప్లికేషన్ అని అంటాం. వెబ్ అప్లికేషన్. సో ఫస్ట్ అసలు మనకి స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటో తెలియాలి. స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ద అప్లికేషన్ మస్ట్ బి ఇన్స్టాల్డ్. ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. సెకండ్ ఏంటంటే రన్ ఫ్రమ్ సింగిల్ మషీన్. సింగిల్ మషీన్ నుంచే రన్ అవుతుంది.
రన్ ఫ్రమ్ సింగిల్ మషిన్ నుంచి రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ సింగిల్ మషిన్ మీదే రన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ అవసరం లేదు. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్స్ అవసరం లేదు. సో ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయంటే మళ్ళీ ఇందులో టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం, అండ్ రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. సిస్టమ్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. సెకండ్ది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాం. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్కి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి డిఫరెన్సెస్ చెప్తాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మషిన్ కొన్నాం. సపోజ్ లైక్ ఒక మొబైల్ తీసుకున్నాం. సో లేదనంటే ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం. మొబైల్ తీసుకున్నా లేదంటే ల్యాప్టాప్ తీసుకున్నా కానీ మొబైల్లో నేను ఫేస్బుక్ ఇన్స్టాల్ చేశాను, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేశా, యూట్యూబ్ ఇన్స్టాల్ చేశా. కానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. అది ఆండ్రాయిడా ఐఓఎస్. ఆండ్రాయిడ్ సపోర్టబుల్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేస్తాం. లేదు యాపిల్ అయితే మనం ఏమి ఇన్స్టాల్ చేస్తాం? ఐఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం. సో వాటినే మనం ఏమంటామంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఓఎస్ కానీ లేదంటే డ్రైవర్స్ కానీ, ఆడియో డ్రైవర్స్ ఇవి ఉంటాయి కదా వీటిని. అది ఏం చేస్తుంది అంటే సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ల్యాప్టాప్ కొన్నాం సపోజ్ అనుకుందాం. సో ల్యాప్టాప్లో డైరెక్ట్గా ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయొచ్చా? చేయలేం. ఖచ్చితంగా ఫస్ట్ ఏం ఇన్స్టాల్ చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలి. విండోస్ కానీ లెనెక్స్ కానీ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాతే రిమైనింగ్ ఏ సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ చేయాలి. ఆ రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ని ఏమంటాం? అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. అప్లికేషన్ సార్ నేను ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయాలి, ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. సార్ నేను ఒక వీడియోని ప్లే చేయాలి, విఎల్సి ప్లేయర్ ఇన్స్టాల్ చేయాలి. సార్ పీడిఎఫ్ ఫైల్ నేను ఓపెన్ చేయాలి, సపోజ్ యాడోబ్ రీడర్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేయాలి. యాడోబ్ రీడర్. సార్ నా దానికి వైరస్ వచ్చింది, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయాలి, హీల్ చేయాలి అని అంటే వీటన్నిటిని మనం ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. సి ఇవి ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఇవి కూడా ఇన్స్టాల్ చేస్తాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇది సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి, ఆ మషిన్ కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్. ఇదేంటి? సో మన మన అవసరాల కోసం మనం ఇన్స్టాల్ చేసుకునే సాఫ్ట్వేర్. బట్ ఇవన్నీ డెస్క్టాప్ అప్లికేషన్సే. ఖచ్చితంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. ఓఎస్ రన్ అవ్వాలంటే ఇంటర్నెట్ కావాలా? అవసరం లేదు. ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ కావాలా? అవసరం లేదు. విఎల్సి ప్లేయర్ ఒక వీడియోని ప్లే చేయాలంటే ఇంటర్నెట్ అవసరం లేదు. సో వీటిని మనం ఏమంటామంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం, లేదంటే స్టాండ్ అలోన్. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. రన్ ఇన్ ఏ నెట్వర్క్. ఇన్ ఏ నెట్వర్క్ ఫ్రమ్ మల్టిపుల్ కంప్యూటర్స్. మల్టిపుల్ మెషిన్స్లో ఒకేసారి రన్ అవుతుంది. ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఎగ్జాంపుల్స్ ఏంటి? అన్ని ఒక బ్రౌజర్ తీసుకుంటాం. ఏదో ఒక బ్రౌజర్, గూగుల్ క్రోమ్ కానీ ఏదో ఒక బ్రౌజర్ తీసుకుంటాం. ఆ బ్రౌజర్ని యూజ్ చేసి మనం ఏ అప్లికేషన్స్ అయితే బ్రౌజ్ చేస్తామో, అది google.com కావచ్చు, జీమెయిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇవన్నీ ఇంటర్నెట్ యూస్ చేసి మనం ఏ అప్లికేషన్స్ అయితే రన్ చేస్తామో ఆ అప్లికేషన్స్ అన్నిటినీ మనం ఏమంటాం? వెబ్ అప్లికేషన్స్ అంటాం. వాటన్నిటిని వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో మనం ఇన్స్టాల్ చేస్తామంటే మనం ఇన్స్టాల్ చేయం. మరి ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అది అని అంటే సర్వర్ అని ఒక సిస్టమ్ ఉంటుంది.
ఆ సర్వర్లో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. మనం ఏం చేస్తాం? జస్ట్ మనం మన మొబైల్ నుంచి లేదంటే మన కంప్యూటర్ నుంచి ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో యూఆర్ఎల్ లింక్ ఇస్తాం. www.gmail.com లేదంటే facebook.com ఇట్లా మనకి లింక్స్ ఇచ్చి మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇటువంటి అప్లికేషన్స్ ఏమంటాం? వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ సెట్ అంతే. ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయాలి అని అంటే మనకి ఏముండాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. సో ప్రోగ్రామ్ ఎందుకనంటే కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఏవైనా చేయాలి అని అంటే మనం ఆ ప్రోగ్రామ్ని మషిన్కి ఇన్పుట్ లాగా ఇవ్వాలి. ఇన్పుట్ లా ఇస్తాం ప్రోగ్రామ్ని. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రెడీ చేసాం. సో ప్రోగ్రామర్ అయ్యాం. సో వాట్ ఈస్ ద యూజ్? సో దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసే మనం అప్లికేషన్స్ని డిజైన్ చేస్తాం. సో ఎటువంటి అప్లికేషన్స్ ఉంటాయి? ఇక్కడ సిలబస్ స్టాండ్ అలోన్ డెస్క్టాప్ అప్లికేషన్స్ లేదంటే వెబ్ అప్లికేషన్స్. స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి మషిన్ మీద ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఒక సిస్టమ్ మీదే రన్ అవుతుంది, ఇంటర్నెట్ అవసరం లేదు. సింపుల్, ఇంటర్నెట్ కనెక్ట్ చేశారని అంటే అది వెబ్ అప్లికేషన్ అని మీనింగ్. ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా మనం స- ఒక ప్రోగ్రామ్ వర్క్ చేస్తున్నాం అని అంటే దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అని అంటాం. మళ్ళీ స్టాండ్ అలోన్లో టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు జిరాక్స్ మెషిన్ ఉంది కదా, జిరాక్స్ మెషిన్కి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది. సో అది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. సో అది కాకుండా ఎక్స్ట్రా అప్లికేషన్స్ మనం ఏవైతే ఇన్స్టాల్ చేస్తామో వాటన్నిటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాం. దాన్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాం. ఓకే, సో వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్తో రన్ అయ్యే అప్లికేషన్ని మనం వెబ్ అప్లికేషన్ అంటాం. బ్రౌజర్ యూజ్ చేసి యూఆర్ఎల్ ప్లేస్ చేసి మనం అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి లాంగ్వేజ్కి సి లాంగ్వేజ్కి ఒక లిమిటేషన్ ఉంది. సి లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం వీ కెన్ డెవలప్ ఓన్లీ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ని మాత్రమే మనం స్టాండ్ అలోన్ యాప్స్ని మాత్రమే మనం డెవలప్ చేయగలం. సో ఎందుకనంటే సిని మనం ఏమంటామంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటాం. సార్, ఒకవేళ నేను వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అని అంటే సో మనము ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ అంటే జావా యూస్ చేసుకోవచ్చు, .NET, పైథాన్, పిహెచ్పి ఇవన్నీ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. C++ మాత్రం ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. సార్ ఎందుకు సి లాంగ్వేజ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటాం? అసలు రీజన్స్ ఏంటి అని అంటే ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే, దాన్ని మనం ప్లాట్ఫామ్ అని అంటాం. ఇక్కడ ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్ రాసా, సేమ్ సి ప్రోగ్రామ్ రాసా. ఎక్స్టెన్షన్ ఏంటి? .C. .C. ఇక్కడ మనం సేమ్ అదే కోడ్ రాస్తున్నాం. b=20 జస్ట్ రెండింటిని యాడ్ చేస్తున్నా అండ్ అట్లాగే ప్రింట్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఏమంటాం? సోర్స్ కోడ్ అంటాం. ఏమంటాం? సోర్స్ కోడ్ అంటాం దీన్ని మనం. ఓకే, సరే. ఈ సోర్స్ కోడ్ని మనం కంపైల్ చేయాలి కదా ఖచ్చితంగా. కంపైల్ చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాం? కంపైలర్ యూజ్ చేస్తాం, రైట్? ఇవి మనం రన్ చేయాలి అని అంటే
మనకి ఖచ్చితంగా కంపైలర్ అనేది కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ కంపైలర్ని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద రన్ చేస్తాను. ఇప్పుడు నా కంప్యూటర్లో కంపైలర్ ఉంది. ఓకే. నా కంప్యూటర్లో నేను విండోస్ ఇన్స్టాల్ చేశా. ఇక్కడ నా దగ్గర విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అలాగే ఇక్కడ ఒక స్టూడెంట్ అటెండ్ అవుతున్నారు క్లాస్. ఆ స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే కంపైలర్ యూజ్ చేస్తున్నాడు. బట్ ఆ కంపైలర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద యాపిల్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు ఆ స్టూడెంట్. ఇంకొక స్టూడెంట్ ఫర్ సమ్ రీజన్స్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాడు అని అనుకున్నాం. యునిక్స్ కానీ లేదంటే లినక్స్ ఏదైనా ఒకటే. సో ఏదో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాడు అని అనుకున్నాం. బట్ దేని మీదైనా కానీ ప్రోగ్రామ్ చేంజ్ అవ్వదు. మీరు విండోస్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నా, లేదంటే మ్యాక్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నా, లేదంటే యునిక్స్ కంప్యూటర్ లైనక్స్ వాడుతున్నా, సి ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తున్నామో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది కదా మెషిన్ కోడ్లోకి, బైనరీ కోడ్లోకి. బట్ అది ఎలా కన్వర్ట్ చేస్తుందంటే .exe ఫైల్లోకి కన్వర్ట్ చేస్తుంది. .exe ఫైల్. ఈ ఈఎక్సి ఫైల్ ఓన్లీ విండోస్కి మాత్రమే అర్థమవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం దీన్ని మళ్ళీ రన్ ఆన్ విండోస్ విండోస్ మీద రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సో పొరపాటున దీన్ని నేను ఈఎక్సి ఫైల్ని మ్యాక్ మీద రన్ చేయడానికి ట్రై చేశాను అనుకుందాం, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్. అట్లాగే సో దీన్ని నేను లినక్స్ మీద రన్ చేయడానికి ట్రై చేశాను అనుకుందాం, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్. సో అట్లాగే సరే ఇప్పుడు నేను మ్యాక్ మీద కంపైల్ చేశా, మనకు అప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది? ఈఎక్సి ఫైల్ రాదు, డిఎంజీ ఫైల్ వస్తుంది. ఈ డిఎంజీ ఫైల్ అనేది ఓన్లీ మ్యాక్ మీద మాత్రమే రన్ అవుతుంది. మ్యాక్ మీద మాత్రమే రన్ అవుతుంది. సో అట్లాగే సపోజ్ నేను యునిక్స్ కంపైలర్ యూజ్ చేశాను. యునిక్స్ ఏం చేస్తుందంటే ఆర్పిఎం ఫైల్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఆర్పిఎం ఫైల్ ఓన్లీ రన్ ఆన్ యునిక్స్ అండ్ లినక్స్. సో వాటి మీద మాత్రమే అవుట్పుట్ వస్తుంది. అంటే మనం యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి కంపైలర్ అనేది అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. మనం విండోస్ కంపైలర్ మీద కంపైల్ చేస్తే విండోస్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే వస్తాయి. అదే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైల్ చేస్తే మ్యాక్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే వస్తాయి. అదే యునిక్స్ కంపైలర్ అయితే ఓన్లీ యునిక్స్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే వస్తాయి. అదే ప్లాట్ఫామ్ మీద రన్ చేయగలం. అంటే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ దేనివల్ల వస్తుంది అని అంటే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ దేనివల్ల వస్తుందంటే కంపైలర్ మీద. కంపైలర్ వల్ల వస్తుంది. కంపైలర్ కన్వర్ట్స్ సోర్స్ కోడ్ ఇంటూ స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఓఎస్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్. ఓఎస్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్ అంటే పర్టిక్యులర్ ఓఎస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది. సో దీనివల్లే మనం ఏ ప్లాట్ఫామ్ మీద కంపైల్ చేస్తే అదే ప్లాట్ఫామ్ మీద మనం రన్ చేయగలం. అది సింపుల్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళారు సపోజ్ అనుకుందాం. ఆండ్రాయిడ్కి ఏముంటుంది? ప్లే స్టోర్ ఉంటుంది, అవునా? ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేయకుండా యాపిల్ మొబైల్ యూస్ చేస్తున్నారు అనుకుందాం. రైట్. ఆ ఫైల్ని షేర్ చేసి మీరు రన్ చేయగలరా? రన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి యాప్ స్టోర్ ఉంటుంది. యాప్ స్టోర్లో వేరే ఫైల్స్ ఉంటాయి, అంటే ఎక్స్టెన్షన్స్ వేరు ఉంటాయి. చూడండి, మీ దాంట్లోనూ ఇన్స్టాగ్రామ్ రన్ అవుతుంది, అవునా? సపోజ్ మీ ఫ్రెండ్ మొబైల్లోనూ ఇన్స్టాగ్రామ్ రన్ అవుతుందని అనుకుందాం. మీది ఆండ్రాయిడ్ మొబైల్ అనుకుందాం, మీ ఫ్రెండ్ ఏమో ఐఫోన్ అని అనుకుందాం. కానీ ఆ ఇన్స్టాగ్రామ్ ఫైల్స్ ఉన్నాయి చూసారా, అంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసే ఫైల్స్ ఉన్నాయి కదా, అది ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మీ ఫ్రెండ్కి పంపించి ఇన్స్టాల్ చేయమంటే ఇన్స్టాల్ అవ్వదు. దాన్నే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అని అంటాం. సింపుల్. ఓకే. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అని అంటే సో అప్లికేషన్ అనేది ఏ ప్లాట్ఫామ్ మీదైనా రన్ అవుతుంది. సో దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అని అంటాం.
ఓకే. సో సింపుల్గా ఫస్ట్ థియరటికల్ కాన్సెప్ట్స్ మనకి పర్ఫెక్ట్ ఉండాలి. సో అవి ఏంటంటే, సో వాట్ ఈజ్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ అంటే ఏంటి, రైట్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క యూజ్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క యూజ్ ఏంటి. ఓకే. సో నెక్స్ట్, ఆఫ్టర్ బికమింగ్ ద ప్రోగ్రామింగ్, సో వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వీ కెన్ డెవలప్, వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వీ కెన్ డెవలప్. సో ఇందులో మనకి స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మళ్ళీ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అండ్ అట్లాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్. నెక్స్ట్ సోర్స్ కోడ్ కి మషిన్ కోడ్ కి డిఫరెన్స్ ఏంటి, మషిన్ కోడ్ కి డిఫరెన్స్ ఏంటి, ఎవరు కన్వర్ట్ చేస్తారు సోర్స్ కోడ్ టు మషిన్ కోడ్ అంటే, కంపైలర్ అంటే ఏంటి, కంపైలర్. ప్లాట్ఫామ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ఏంటి, ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ ఏంటి, లాంగ్వేజెస్ ఏంటి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ఏంటి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద యూస్, డిపెండెంట్ లాంగ్వేజెస్ వల్ల యూజ్ ఏంటి, ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ వల్ల యూజ్ ఏంటి, వై సి ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్, డిపెండెంట్ లాంగ్వేజ్. సో సో ఈ రోజు ఇవి డిస్కస్ చేసుకున్నాం మనం, థియరటికల్ కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో అఫ్ కోర్స్ మెటీరియల్లో క్లియర్గా ఉంటాయి ఈ డాక్యుమెంటేషన్ అంతా, అండ్ అట్లాగే సో దీంతో పాటు నెక్స్ట్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ పార్ట్ అంతా ఉంటుంది, అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిపోతాయి, ఆ మేడం వీడియోస్ కూడా షేర్ చేస్తారు మీకు క్లియర్గా. ఓకే.